నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ లీడర్ సమీర్ ఖాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ప్రస్తుతం నెల్లూరు రాజకీయం చూసుకుంటే వేడివేడిగా ఉంది. అసలు ఎలా జరుగుతుంది ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ ఎండలో ఇంకా వేడిగా నడుస్తుంది. ఇబ్బంది ఏమీ లేదండి. మనం 7కు కూడా కొడతాం. సిటీ కూడా మంచి ఫైట్ ఇస్తున్నాం. ఒక పక్కన సామాన్యుడు ఒక పక్కన ఉన్నాడు, ఒక పక్కన అధిపతి ఉన్నాడు. డబ్బులు ప్రభావం చూపిస్తున్నారు. కొంతమంది మన కమ్యూనిటీ వాళ్ళని కూడా కొనాలని చూస్తున్నారు. ప్రజెంట్ నెల్లూరు సిటీలో చూసుకుంటే ముస్లిం మైనార్టీ అనేది ఎక్కువ. అయితే వాళ్ళందరూ నారాయణ వైపు మొగ్గు ఎత్తి చూపిస్తున్నారు. దీనివల్ల మొగ్గు చూపిస్తున్నారంటే వాళ్ళు డబ్బులకి ఆశ పెడుతున్నారు. మనలో కొంచెం పేదరికం ఉంది. అంటే ఎక్కువ మంది కాదు, దాంట్లో మనకు కూడా కొంచెం డబ్బు కలిగిన వాళ్ళు కూడా ఉండరు. కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఆ మనస్పర్ధలతో వాళ్ళు పోతూ ఉండరు. సరే, వాళ్ళు పోతూ ఉండరు. ఓటు మాత్రం మాకే వస్తుందని నమ్మకం. అంటే తిరిగేది నారాయణ వైపు తిరిగిన ఓటింగ్ మాత్రం 100%. ఎందుకంటే ముస్లింకి ఇచ్చారు. స్వాతంత్రం తర్వాత మనకు అవకాశం వచ్చింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప ఏ ఒక పార్టీ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్ని 7 సీట్లు, ఒక రాజ్యసభ నేను ఇస్తానని జగనన్న చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనకు వచ్చింది కాబట్టి 100% మన వాళ్ళు అటు పక్క ఉన్నా కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తారనేసి, ఖలీల్ భాయ్కే వేస్తారనేసి మనస్ఫూర్తిగా చెప్పదలుచుకుంటున్నాను. అదే మామూలు చూసుకున్నట్లయితే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు. అదే వాళ్ళు ముస్లిం మైనార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న టీడీపీ వైపు మొగ్గు చేయడంపై స్పందన. బీజేపీకి ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, వీళ్ళకి మన ముస్లింలు మొగ్గు. నేను అదే చెప్పా, డబ్బు కోసం కొద్దో గొప్ప వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ మనస్ఫూర్తిగా చేసేవాళ్ళైతే ఉండరు. నేనే చెప్తున్నా, నాకే ఆఫర్ వచ్చింది. చిన్న జీతకు కాదు, ఓ రేంజ్లో వచ్చింది. లాయల్గా ఉన్న, ధర్మం అనేది, ఇస్లాము, షరియత్ అనేది ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకే ఆఫర్లు వస్తే నేను లాయల్గా ఉన్నా, పార్టీకి ఉన్నా. జగనన్న ఇచ్చాడు, మా ముస్లిం అభ్యర్థికి గెలిపించుకోవాలనేసి నేను ఉన్నా. అదే స్టాండర్డ్గా వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నేను లాయల్గా ఉన్నాను, నాకు డబ్బు అవసరం లేదు కాబట్టి ఉన్నాను. వాళ్ళకి ఏంటంటే కొద్దో గొప్ప వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఉంటుంది కాబట్టి వాళ్ళు పోయారు. ఆ ఓటు మాత్రం మనకే పడుతుంది. ఎటువంటిది వాళ్ళు అటుపక్క ఉన్నా కానీ ఎక్కువ మంది లేరు కదా. మీరేదో ఎక్కువ మంది ఉండేటట్టు చెప్తున్నారు. మీరు కొద్దో గొప్ప ఓ 10 మందో 20 మందో మెయిన్ పర్సన్లు, దాంట్లో మెయిన్లో కూడా -పర్సన్లు, స్క్రాప్ పీపుల్ వెళ్ళినారు. అంతేగాని మనకు పెద్ద అది ప్రభావం చూపదు. అయితే ప్రధానంగా ఏం చెప్తున్నారంటే ముస్లిం మైనార్టీలకు ఇవ్వటం మాకు సంతోషమే, కానీ మంచి వ్యక్తికి, మంచి టాక్ పవర్ ఉన్న వ్యక్తికి, సబ్జెక్ట్ ఉన్న వ్యక్తికి ఇచ్చుంటే అసెంబ్లీలో పోరాడి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకువచ్చేవారు అని కూడా చెప్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అది వాయిస్ ఉన్నాడా, వాయిస్ లేదా అనేది కాదండి. ఒక సామాన్యుడు పార్టీకి నమ్ముకుని ఉన్నాడు, అతనికి ఇవ్వాలి అన్నాడు. శిరస్సు వంచి దానికి మేము స్వాగతించాం. ఖలీల్ భాయ్కి ఇచ్చారు, మేము స్వాగతిస్తున్నాం. మేము అతన్ని గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అతను ఎవరైనా కానివ్వండి, నేనైనా కానివ్వండి, ఖలీల్ భాయ్ అయినా కానివ్వండి, మీరైనా కానివ్వండి, ఇంకో భాయ్ అయినా కానివ్వండి, సిద్దిక్ భాయ్ కానివ్వండి, మీరాం భాయ్ కానివ్వండి, లేకపోతే ఇంకో భాయ్ అయినా కానీ, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు ఎవరు ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాసి ఎవరికి బీఫామ్ ఇస్తారో, ఎవరికి అనౌన్స్ చేస్తారో వాళ్ళకి చేయాల్సిన ధర్మం మాది. మేము పార్టీకి చేయాలి, జగనన్న కోసం ముఖ్యమంత్రి అవ్వడానికి చేయాల్సిందే. ఎటువంటి తప్పు. అనిల్ కుమార్ డ్రామా మళ్ళీ ఇన్ఛార్జ్ అక్కడ నర్సరావుపేటలో ఓడిపోయిన తర్వాత నెల్లూరు సిటీకి వచ్చి ఇన్ఛార్జ్గా తీసుకోవాలనే ఖలీల్ అహ్మద్ని నిలబెట్టారు అని చెప్తున్నారు. అవన్నీ కాదండి. అటైతే మేకపాటి గౌతమ్ రెడ్డి జగనన్నతో మాట్లాడి 54 సంవత్సరాల తర్వాత అజీజ్ భాయ్కి ట్రాక్ వేశారు. మన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాట్లాడి ముస్లిమ్స్లో ప్రభావం పడుతుందని మాట్లాడి ఖలీల్ భాయ్కి తెచ్చారు. గెలిచినా కూడా ఆయనే ఉంటాడు ఖలీల్ భాయ్. 100% మేము గెలుస్తున్నాం. గెలిచేటప్పటికి ఇన్ఛార్జ్ మళ్ళీ ఎందుకు వస్తాడు? ఆయన నర్సారావుపేటలో ఉన్నారు. ఆయన నర్సారావుపేటలో గెలిచి పార్లమెంట్లో ఆయన వాయిస్ వినిపెడతాడు. ఇక్కడ కొద్ది గొప్ప ఖలీల్ భాయ్ నేర్చుకున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, అసెంబ్లీలో కూడా వాయిస్ వినిపిస్తాడు. ఆయనకి
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వెళ్ళిపోయారన్నంత మాత్రాన ఇది లేదు కదా, మాకు కూడా వయసు ఉంది. పోతే అనిల్ కుమార్ యాదవ్ గారి కన్నా 10 రెట్లు ఎక్కువైన పవర్ఫుల్ పర్సన్ మనకు పార్లమెంట్కి వచ్చారు. 100% ఆయనే మనకు బ్యాక్ బోన్, మనకు ఇబ్బంది ఏమీ లే, 100% మేము కొడతాం. ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా నెల్లూరుకి ఏం చేయలేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఇప్పుడు నిలబడ్డారు. ఆయన ఎన్నో సేవలు చేశారు. 125 వాటర్ ప్లాంట్లు ఉన్నారు, చాలా సేవలు చేస్తున్నారు. విజయసాయి రెడ్డి ఏం చేయలేదని కూడా చెప్తున్నారు. విజయసాయి రెడ్డి గారు ఏం చేయలేదు, విజయసాయి రెడ్డి గారు ఏం చేయలేదు, విజయసాయి రెడ్డి గారు ఏం చేయలేదు అని చెప్తున్నారు కదా. విపిఆర్ గారు చేశారు అని చెప్తున్నారు కదా విపిఆర్ గారు. నేను ఒక్కటే నెల్లూరు జిల్లా ప్రజలకు చెప్పదలుచుకుంటున్నా, విజయసాయి రెడ్డి గారి బాధ్యత, రాష్ట్ర బాధ్యత ఆయనది. విజయసాయి రెడ్డి గారు రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడి తెచ్చిన ఘనత. అంటే రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉండే ఆ జిల్లాలకన్నీ మనకి ఏం కావాలి, మనకు పథకాలు ఇంప్లిమెంట్ జగనన్న మాట ఇచ్చున్నాడు, ఆ నుంచి ఏ విధంగా నిధులు తీసుకుని వచ్చి సక్సెస్ చేయాలి, పథకాలు ఇంప్లిమెంట్ ఏ విధంగా చేయాలి, రోడ్లు ఏ విధంగా చేయాలి, నదులు అనుసంధానం ఏ విధంగా చేయాలి, బ్యారేజ్లు ఏ విధంగా కట్టాలి, స్ట్రీట్ లైట్లు ఏ విధంగా కట్టాలి, దానికి అన్ని రూపకల్పన చేసేసి జగనన్న తరపున నుంచి పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా రిప్రజెంట్ చేస్తూ ఈరోజు రాష్ట్రానికే నిధులు తీసుకుని వస్తాను అన్నానంటే నెల్లూరు జిల్లాలో కూడా ఆ నిధులు వచ్చినట్టే కదా. ఇప్పుడు విపిఆర్ గారు వాటర్ ప్లాంట్ పెడతాడు అంటున్నారు. ఆయన వాటర్ ప్లాంట్ పెట్టింది ఆయన సిఎస్ఆర్ ఫండ్, అంటే ఒక కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్కి కానివ్వండి, ఇండియాలో ఉండే కంపెనీని ఆయన నడిపిస్తున్నాడు, మైనింగ్ కంపెనీస్ అంతా. దానికి సిఎస్ఆర్ ఫండు మనం ట్యాక్స్ రూపంలో చూపించాలి. ఆ సిఎస్ఆర్ ఫండ్లో ఆయన 100 ప్లాంట్లు అంటే ఒక ఆరో ప్లాంట్కి ₹1,00,000. గ్రామస్తులు 3 లక్షల రూపాయలు పెట్టి రూమ్ కట్టడానికి గ్రామస్తులకి 3 లక్షల రూపాయలు అవుతుంది. ₹1,00,000 ఆయన సిఎస్ఆర్ ఫండ్ మీద పెట్టడం కరెక్టా, లేదా 3 లక్షల రూపాయలు గ్రామస్తులు పెట్టింది ఏది పెద్దది? గ్రామస్తులదే కదా. ₹1,00,000 ఇచ్చేసి నేను ఇప్పుడు ఇన్ని ప్లాంట్లు పెట్టాను అంటా ఉన్నారు. తప్పు కాదు, ప్రజలకు చేశాడు కాదని కాదు. ఆయన ₹1,00,000 పెట్టాడు, కొన్ని వేల కోట్లు తెచ్చాడే. ఆ వేల కోట్లు జగనన్న పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి విజయసాయి రెడ్డి గారి హ్యాండ్ లేదా? సెంటర్ నుంచి తెచ్చింది. అది ఎంత గొప్పతనం, ఇది ఎంత గొప్పతనం, మీరు కంపారిజన్ చేసుకోండి. పోతే విజయసాయి రెడ్డి గారికి నేను కలవడం దాదాపు 1 నెల అవుతుంది. దేవుడు దయ వల్ల నేను నెల్లూరులో సమీర్ అంటే ఏదో నేను పెద్ద పెద్ద వాళ్ళతో పిఆర్ మెయింటైన్ చేస్తూ ఉంటా, వాళ్ళతో నాకు సంబంధాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి విపిఆర్ గారికి తేడా ఏంటంటే, విజయసాయి రెడ్డి ఒక విజన్, ఆ విజన్లో ఏంటంటే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లా బాగుపడాలి, నెల్లూరు జిల్లా సస్యశ్యామలంగా ఉండాలి, నెల్లూరు జిల్లా మోడర్న్ సిటీగా అవ్వాలి, నెల్లూరుకి ఎయిర్పోర్ట్ రావాలి, నెల్లూరులో ఉండే యంగ్స్టర్స్కి జాబ్ మెగా ఎంఎన్సి కంపెనీస్ నుంచి మెగా జాబ్ మేళా పెట్టాలి. ఇవన్నీ ఆయన ఆలోచించున్నాడు, అది చేస్తాడనే నమ్మకం మనకుంది. విపిఆర్ గారు పార్లమెంట్లో మాట్లాడి ప్రైమ్ మినిస్టర్ని నిలదీసి తీసుకుని వచ్చే సత్తా ఆయనకి ఏమైనా ఉందా? జస్ట్ స్మాల్ క్వశ్చన్. ఆయన ఇక్కడే స్టేజీల మీద మాట్లాడలేకపోతున్నారు, ఎట్ట కుదరద్ది? నేను ఆయన్ని తప్పుపడట్లేదు. డిఫరెన్స్ బిట్వీన్ విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయనకు ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆయన ఏ విధంగా నిధులు తేవాలి, ఏ విధంగా మన ప్రజలకు చేరాలి, ఏ విధంగా నేను నెల్లూరుకి రింగ్ రోడ్ తేవాలి, ఏ విధంగా నేను ఎయిర్పోర్ట్ తీసుకురావాలి, నా ఊపిరి ఉన్నంత వరకు నేను నెల్లూరు జిల్లా వాళ్ళకి నాకు అవకాశం ఇస్తే నేను నెల్లూరు జిల్లా వారికి ఇది చేస్తాను, చేసి తీరుతాను అని చెప్తున్నాడు. ఒక పక్కన ఆయన నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, మీకు నెల్లూరుకి ఏ విధంగా నేను చూసి చెప్పాననేది ఈ 5 సంవత్సరాలు నేను చూపిస్తానని చెప్తున్నాడు. 100% ఆయన చేస్తాడు అనే నమ్మకం మన అందరికీ ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్ఆర్సీఏ చట్టాలు వ్యతిరేకించి ధర్నాలు కూడా చేశారు. అదే ప్రెసెంట్ ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అది ముస్లిం నాయకులు అందరూ కోటమిరెడ్డి సపోర్ట్ ఇస్తారు. ఎవరు చెప్పారండి ముస్లిం నాయకులంతా ఆయనతో ఉండారని? అబద్ధం.
ఆయన స్వాతి ముత్యంలో కమలా హాసన్ అనేసి నేను చెప్పలే, సాక్షాత్తు ఆయన జిల్లా అధ్యక్షుడు అజీజ్ భయ్యే చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఉన్న అధ్యక్షుడు చెప్పారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎన్ఆర్సీ ఎన్పిఆర్కి ధర్నా చేశారంటున్నారు కదా. ఇప్పుడు ఆయన స్నేహితుడు కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, సెంట్రల్ మినిస్టరు, ఇప్పుడు బీజేపీతో జత కట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ బీజేపీతో ఆయనతో టచ్లో ఉండే కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ మాకు ఇస్తానని చెప్పి ఇచ్చున్నారు కదా. ఆ రిజర్వేషన్తోనే కదా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరితో జగనన్నతోనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తర్వాత. ఇప్పుడు ఆయన 4% రిజర్వేషన్ తీస్తున్నాడు కదా, ధర్నా చేయమని చెప్పండి, నేనే సపోర్ట్ ఇస్తా. మా కమ్యూనిటీ మొత్తం ఆయన ముందరికి తీసి పెడతాం. 4% రిజర్వేషన్ తీసేస్తా ఉన్నాడు అమిత్ షా గారు. కిషన్ రెడ్డి నా స్నేహితుడు తీసేస్తున్నాడు, అతనికి నేను స్వర్ణాల చెరువుకు పిలిచాను, మీరు పిలిపించండి, నేను మాట ఇస్తున్నాను, మాట ఇచ్చేసి నేను ముస్లింలందరికీ నేను ధర్నా చేస్తున్నాను, ఒక 2-3 రోజులు ఎలక్షన్ ముందర ధర్నా చేయమని చెప్పండి, 4% రిజర్వేషన్ తీయడానికి లేదు అని మేమందరం సపోర్ట్ చేస్తాం, ధర్నా చేయమని చెప్పండి. ఆయన పార్టీ ఎన్డీఏతో కలిసి ఉంది కదా, బీజేపీతో కలిసి ఉంది కదా, ధర్నా చేయమని చెప్పండి, 100% మేము సపోర్ట్ చేస్తాం. ఆయన అన్నీ చేసేది జిమిక్లే అని ప్రతి ఒక్కరికి తెలుసండి. అదే అఖండ మెజార్టీతో నేను గెలవబోతున్నాను, అదేవిధంగా 3 లక్షల మెజార్టీతో వీపీఆర్ ఎంపీగా గెలవబోతున్నాను కూడా గట్టిగా చెప్తున్నారు కదా. నాలికి ఎముకుండదు, ఏవైనా చెప్పుకోవచ్చు, నేను కూడా చెప్పుకుంటా. నిర్ణయించేది ఆశీర్వదించింది దేవుడు, జగనన్న ప్రజలు. జగనన్న చరిష్మా జరగద్ది, జగనన్న ఫేస్ వాల్యూ ఉంది, విజయసాయి రెడ్డి గారి మీద నమ్మకం నెల్లూరు జిల్లా ప్రజలకు ఉంది, దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రజల అండదండాలు ఉన్నాయి. ఆయన 30,000తో గెలుస్తాడో, 3 లక్షలతో గెలుస్తాడో, 1,00,000తో గెలుస్తాడో మెజారిటీ. నాలిక మీద ఎముక లేని వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? మాకుందది రైట్స్, మేము చెప్తాం ఇంత మెజారిటీ అని. ధర్మం కాదు అది. మేము గెలుస్తున్నాం, 7కి 7 నెల్లూరు సిటీలో గెలుస్తున్నాం, పార్లమెంటు జబర్దస్త్గా గెలుస్తున్నాం, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది పరిస్థితి. 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించారు, సంక్షేమం ఏంటో చూపించాము. ఈసారి విజయసాయి రెడ్డికి ఎంపీగా గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధి అంటూ చూపిస్తామని కూడా సమీర్ ఖాన్ చెప్పడం జరుగుతుంది.